వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్ యాత్ర 19వ రోజు గోడిచెర్లలో రాత్రి బస్ స్టేషన్ ప్రాంతం నుంచి ప్రారంభమైంది. జగన్ బస్ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అంతకుముందు పలువురు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 19వ రోజు గోడిచెర్ల రాత్రి బస ప్రాంతం నుంచి ప్రారంభమైంది. గోడిచెర్లలో సీఎం వైఎస్ జగన్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జననేతకు గజమాలతో పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. బస్సు ముందు నిలబడి గోడిచెర్ల గ్రామస్తులు స్వాగతం పలికారు. 19వ రోజు బస్సు యాత్ర నక్కపల్లి, పులపర్తి, యలమంచిలి బైపాస్ మీదుగా అచ్యుతాపురం చేరుకుంటుంది. అచ్యుతాపురంలో సీఎం వైఎస్ జగన్ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం నరసింగపల్లి మీదుగా సాయంత్రం 3:30 చింతపాలెం వద్దకు సీఎం వైఎస్ జగన్ చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం బయ్యవరం, కసింకోట, అనకాపల్లి బైపాస్, అసకాపల్లి మీదుగా చిన్నయ్యపాలెం వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం వైఎస్ జగన్ చేరుకుంటారు. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కుప్పం పురపాలక పరిధిలోని సామగుట్టపల్లి వద్ద ఉన్న కదరిబండ నరసింహస్వామి దేవాలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సామగుట్టపల్లిలో కేక్ కోసి సంబరాలు చేసుకున్నారు. కుప్పం టీడీపీ కార్యాలయంలో ముస్లిం మైనార్టీ మహిళలతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతపురం జిల్లాలోని కనికలో విద్యార్థులు టీడీపీ నాయకులతో కలిసి చంద్రబాబు కేక్ కోశారు. టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు ఈ వేడుకలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి బస చేస్తున్న పీసీఎస్ మెడికల్ కాలేజీలో వైభవంగా నిర్వహించారు. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిమిని రవినాయుడు, భువనేశ్వరి టీం ఆధ్వర్యంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు జరిగాయి. రవినాయుడు ఏర్పాటు చేసిన కేక్ను సతీమణి నారా భువనేశ్వరి కట్ చేసి టీం సభ్యులకు పంచారు. చంద్రబాబు జన్మదిన వేడుకలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, డాక్టర్ సురేష్, నారా భువనేశ్వరి టీం, కుప్పం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కుప్పంలో 2వ రోజు నారా భువనేశ్వరి పర్యటన కొనసాగుతోంది. నేటి ఉదయం సామగుట్టపల్లి కదిరి నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుప్పం పార్టీ కార్యాలయం వద్ద ముస్లిం మహిళలతో నారా భువనేశ్వరి సమావేశం నిర్వహించారు. ప్రపంచం మెచ్చిన గొప్ప నాయకుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఒకరని విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ తెలిపారు. రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే పుట్టినరోజు నాటికి చంద్రబాబును ముఖ్యమంత్రిగా చూసుకుంటామని, రాబోయే 2-3 సంవత్సరాల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్లో ఘనంగా నిర్వహించారు. మాజీ మేయర్ కోనేరు శ్రీధర్, టీడీపీ అధికార ప్రతినిధి కోమారెడ్డి పటాభిరామ్, టీడీపీ మైనార్టీ నాయకులు ఫతావుల్లా, మాజీ కార్పొరేటర్లు చెన్నుపాటి గాంధీ, ఎర్రబోతు రమణ, టీడీపీ నాయకులతో కలిసి విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని కేక్ కట్ చేశారు. చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు ఆధ్వర్యంలో నడిచే తెలుగుదేశం కుటుంబం ఆయన నేర్పిన క్రమశిక్షణకు అనుగుణంగా పార్టీ శ్రేణులు నడుచుకుంటున్నారని అన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజాసేవలో ముందుంటామని తెలియజేశారు. చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా ముందుకు వెళ్తామని చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలన్నారు. మాజీ మేయర్ కోనేరు శ్రీధర్ మాట్లాడుతూ, నేడు టీడీపీ శ్రేణులకు శుభదినమని అన్నారు. చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నామని అన్నారు. ఆయన ఏం చేసినా పేద, బడుగు, బలహీన వర్గాల కోసం పరితపిస్తున్నారని తెలియజేశారు. టీడీపీ నాయకురాలు ఆశ మాట్లాడుతూ, గత 5 సంవత్సరాల నుంచి సైకో పాలనలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు కూడా జరుపుకోలేకపోయామని అన్నారు. సైకో పాలనలో కార్యకర్తలు, నాయకులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలంటే జగన్కు చులకన అని, రాబోయే ఎన్నికల్లో జగన్ను గద్దెదించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆయన ఎన్నో పదవులు చూశారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం వారు ముఖ్యమంత్రి అవ్వాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. వచ్చే జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆదర్శ దేశంలోనే రాబోయే 2-3 సంవత్సరాల సమయంలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ నిలబడుతుందనటంలో అతిశక్తి ఏమీ లేదు. తప్పకుండా మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజులు వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా ముఖ్యమంత్రిగా చూసుకుని ఆనందంగా గడుపుకోవాలి మా క్యాటర్ అందరూ కూడా అందరం అనుకున్నాం. ఇవాళ ఆయన ఏది చేసినా పేద ప్రజలకి, బడుగు వర్గాల కోసం ప్రతి నిమిషం తప్పిస్తూ, మరి ఆయన పేదల కోసం
అనేక రకాల కార్యక్రమాలు పెట్టారు. ఇవాళ ఇవన్నీ తీసేసి కొత్తగా పెట్టారు. ఏదైనా చంద్రబాబు నాయుడు గారి ఇదే మళ్ళీ జన్మదిన నాటికి ఆయన ముఖ్యమంత్రిగా మళ్ళీ అన్ని సంక్షేమ కార్యక్రమాలు పెట్టి పేద బడుగు వర్గాలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఆయన ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను కానీ ఇండస్ట్రీస్ తీసుకొస్తాను కానీ అవన్నీ కూడా ఆయన చేసిన ప్రతిజ్ఞ ప్రకారం తప్పకుండా అవన్నీ జరుగుతాయని చేస్తారని చెప్పి ఆశిస్తున్నా. ఈ సైకోకి 28 రోజుల్లో ప్రజలంతా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు తరిమి కొడుతున్నారు. అట్లానే మరి రాబోయే ఇదే జన్మదినం మరి నారా చంద్రబాబు నాయుడు గారిది ఘనంగా అంటే ఇంతకన్నా ఘనం అంటే ఇది మామూలుది, ఇంతకన్నా ఘనంగా ఆయన జన్మదినాలు 7 వాటిలో అన్నీ చేసుకోవడానికి కార్యకర్తలు కానివ్వండి, నాయకుళ్ళు కానివ్వండి సిద్ధంగా ఉన్నాం. మరి ఈ సైకోకి ఒకటే చెప్తున్నాం, అయ్యా సైకో నీకు దెబ్బ తగిలింది ఏంటో నువ్వు గుర్తుపెట్టుకో. బీసీ బిడ్డలకి, ఎస్సీ బిడ్డలకి నువ్వు బలి చేయబాకు. విజయవాడ సిపి కార్యాలయం వద్ద స్వల్ప ఉధృత వాతావరణం నెలకొంది. సీఎం జగన్పై జరిగిన దాడి కేసులో వేముల దుర్గారావును చూపించాలంటూ విజయవాడ పాయకాపురం వడ్డెర కాలనీవాసులు సిపి కార్యాలయం వద్ద శనివారం ఆందోళన చేపట్టారు. దుర్గారావును 6 రోజులుగా చూపించడం లేదంటూ సిపి కార్యాలయం గేట్ ముందు కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడ కమిషనర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. సీఎం జగన్పై జరిగిన దాడి కేసులో వేముల దుర్గారావును చూపించాలంటూ సిపి కార్యాలయం వద్దకు వడ్డెర సంఘం నాయకులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. సిపి క్రాంతి నాన్న టాటా కలిసి వినతి పత్రం సమర్పించాలని నిర్ణయించారు. కాగా అనుమతి లేకపోవడంతో సిపి కార్యాలయం వద్ద వడ్డెర కుల సంఘాల నాయకులు పోలీసులు అడ్డుకున్నారు. జగన్ దాడి కేసులోని A2 నిందితుడిగా ఉన్న దుర్గారావును తమకు చూపించాలని భార్య, కుటుంబం ఆందోళన చేశారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆటోలో పిఎస్కి తరలించారు. నా భర్త నాకు చూపించాలి, ఎక్కడ దాచిపెట్టాలో తీసుకురావాలి. 5 రోజులు అయింది, ఇప్పటికీ నా పిల్లలకి నాకు చూపించండి. ఎక్కడున్నారో తీసుకెళ్ళండి, ఆయనతో పాటు నాకు శిక్ష చేయండి. 16వ తారీఖు సాయంత్రం తీసుకెళ్లారు, ఇంతవరకు లేదు. శిక్ష ఒప్పుకున్న సతీష్ని చూపించారు, మిగతా నలుగురిని వదిలేశారు. నా భర్త ఏం తప్పు చేశాడు, అతను ఒప్పుకోవట్లేదు కాబట్టి మీరు దాచిపెడుతున్నారు. నా భర్త ఏ తప్పు చేయలేదు, మీ దగ్గర ఏది లేదు కాబట్టి నా భర్తను దాచిపెడుతున్నారు. మీరు మీ దగ్గర సాక్ష్యాలు లేవు కాబట్టి నా భర్తను తీసుకురండి. నా భర్తను బయటకు తీసుకురావాలి. న్యాయం అనేది ఉంటే న్యాయం గెలవాలి. నా భర్తను బయటకు తీసుకురండి, మాకు చూపించాలి. నా భర్త తప్పు ఉంటే సజీస్తో పాటు తీసుకొచ్చేవాళ్ళే మీరు. నా భర్త తప్పు లేదు కాబట్టి మీరు దాచిపెడతారు. సాక్ష్యాధారాలు మీ దగ్గర లేవు కాబట్టి దాచిపెడతారు. బయటకు తీసుకురండి, నా భర్తను బయటకు తీసుకురావాలి. ఆయన్ని తీసుకొని వెళ్ళాము మేము, ఎక్కడా లేడు. మాకు చూపించాలి, నా బిడ్డలకి నాకు చూపించాలి. నా భర్త ఎలా ఉన్నాడో నాకు తెలియాలి. అసలు ఇంతవరకు ఆచూకీ లేదు, చెప్పుకోకుండా తీసుకెళ్ళిపోయారు. అసలు ఏం తెలియట్లేదు. నా భర్త నాకు చూపించండి. ఇప్పుడు నా భర్త నాకు చూపించాలి. ఈరోజు కోర్టుకి తీసుకురావాలి. నా భర్త తప్పుంటే ఆ రోజే సతీష్తో పాటు తీసుకొచ్చేవాళ్ళు. నిందితుడిని తీసుకొచ్చారు, వాడి పక్కన వాడిని తీసుకొచ్చారు. నా భర్తకి ఏ తప్పు తెలియదు కాబట్టి, మీ దగ్గర ఆధారాలు లేవు కాబట్టి మీరు దాచిపెడుతున్నారు. అంటే ప్రజాస్వామ్యం మొత్తం కూడా అయ్యో అల్లా రామచంద్ర అని బాధపడుతున్నారు. మీ గవర్నమెంట్కి కనికరం లేదా, మీ పోలీస్ వ్యవస్థకి కనికరం లేదా, లా అండ్ పాటించరా, రాజ్యాంగాన్ని కూలీ చేస్తున్నారు. ఈ బిడ్డల మొహం చూడండి అయ్యా. అరెస్ట్ వారెంట్ కూడా లేకుండా తీసుకెళ్లిన మనిషి ఉన్నాడా లేడా, ఏమయ్యారని మేము అడుగుతున్నాం. ఆ భార్యకి మీరు స్పందించి సమాధానం చెప్పాల్సిన అవసరం మీకు చాలా ఉంది. మీడియా మిత్రులారా, మీరే ఇది తీసుకెళ్లి పై వరకు ఆ బిడ్డలకి, ఆ తల్లికి న్యాయం చేయాలి. ఆ తల్లి ఆవేదన ఎప్పటికైనా మా ఒడ్డిన బిడ్డని తప్పు చేస్తే శిక్షించండి, తప్పు చేయకపోతే రక్షించండి అని మేము సిపి గారిని కలిసి న్యాయం చేయాల్సిందిగా మేము అందరం వచ్చాము. సిపి గారు అందుబాటులో లేరు, డీసీపీ గారు కలవని పోలీసు వారు చెప్తున్నారు. మేము సాయంత్రంలోగా మా దుర్గారావుని కోర్టుకు సబ్మిట్ చేయాలని, కోర్టు కూడా న్యాయం జరుగుతుందని మీ న్యాయదేవత మీద నమ్మకంతో మీ డీసీపీ గారిని కలుస్తున్నాము. డీసీపీ గారు కూడా న్యాయం చేయకపోతే మళ్ళీ సోమవారం నాడు మేము మా ఒడ్రి కులం తరపున వచ్చి సిపి గారి దగ్గర విన్నవించుకొని ఆయన కాళ్ళు పట్టుకుంటామని. తనను పోలీసులు నిత్యం వేధిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి బోండా ఉమ అన్నారు. సీఎం జగన్పై గులకరాయి దాడి జరిగితే మైనర్ను తప్పుడు కేసులో ఇరికించి లోపల పెట్టారని చెప్పారు. రిమాండ్లో ఉన్న వేముల సతీష్ తల్లిదండ్రులను అక్రమంగా నిర్బంధించారని బోండా ఉమ తెలిపారు.
డీజీపీ, సిపి, ఏసీపీ అంతా సిండికేట్గా ఏర్పడి టీడీపీ అభ్యర్థుల వేధింపులకు కుట్ర పన్నారన్నారు. నేరగాడి చేతిలో కీలుబొమ్మలా పోలీసులు మారిపోవడం దుర్మార్గమని దుయ్యబట్టారు. మొగల్రాజపురంలోని తన నివాసంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సెంట్రల్ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ 100 మంది పోలీసులు నిన్న తన ఆఫీసును చుట్టుముట్టారని చెప్పారు. 2 ఏసీపీలు, 4 సీఐలు, 6 ఎస్ఐలు, కానిస్టేబుళ్లు వచ్చారన్నారు. యుద్ధానికి వచ్చినట్లు విజయవాడ సిపి తన మీదకు వారిని పంపారని తెలియజేశారు. సీఎంపై గులకరాయి దాడి జరిగితే మైనర్ను తప్పుడు కేసులు ఇరికించి లోపల పెట్టారని చెప్పారు. రిమాండ్లో ఉన్న వేముల సతీష్ తల్లిదండ్రులను అక్రమంగా నిర్బంధించారని బోండా ఉమా తెలియజేశారు. గులకరాయి దాడి కేసు నిందితుడు వేముల సతీష్ తల్లిదండ్రులను 2 రోజుల నుంచి వేధిస్తున్నారని చెప్పారు. వడ్డెరగూడెంలో ఉండడమే వేముల దుర్గారావు పాపమా? ఏ సంబంధం లేని దుర్గారావును తీసుకెళ్లి ఎక్కడ దాచారో తెలియదని చెప్పారు. తప్పుడు కేసు అంగీకరించాలని దుర్గారావుతో పాటు మహిళలను చిత్రహింసలు పెడుతున్నారని అన్నారు. గులకరాయి దాడిపై సిబిఐ విచారణ జరపాలని మొదటి రోజే లేఖ రాశామని 6 రోజుల నుంచి దుర్గారావును జడ్జి ఎదుట ఎందుకు హాజరుపరచలేదన్నారు. తమ పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారని, తన కోసం మొత్తం వడ్డెరగూడాన్నే ఇబ్బంది పెడతారా అని మండిపడ్డారు. తప్పులు చేసినా ఎవరిని వదిలిపెట్టేది లేదు అని బోండా ఉమా హెచ్చరించారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే లేరు, మంత్రులు లేరు, ముఖ్యమంత్రి లేడు, కంప్లీట్గా ఎలక్షను కోడ్లోకి, నిబంధనలోకి రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు వచ్చిన తర్వాత కూడా మీ కళ్ళ ముందే తప్పుడు కేసులు పెట్టి నామినేషన్ వేసినటువంటి నన్ను ఈరోజు పోలీసులు నిత్యం వేధిస్తూ ఉన్నారు. నిత్యం 100 మంది పోలీసులు నిన్న మా ఆఫీస్ చుట్టుముట్టారు. 100 మంది, 2 ఏసీపీలు, 4 సిఐలు, 6 ఎస్ఐలు, కానిస్టేబుల్స్, టాస్క్ ఫోర్సు, వీళ్ళందరూ కూడా ఒక యుద్ధానికి వచ్చినట్టుగా విజయవాడ సిపి మా మీదకి పంపించాడు. మేము అడుగుతూ ఉన్నాం, ఏం తప్పు చేశాం? మేము రోజు ప్రజల్లో ఉన్నాం. సీఎం మీద గులకరాయి దాడి జరిగితే దానికి ఒక మైనర్ని తప్పుడు కేసులో ఇరికిచ్చి అతన్ని లోపల పెట్టారు. మళ్ళా ఈరోజు 164 స్టేట్మెంట్ అంట. జడ్జి గారి ముందు వాళ్ళ కుటుంబం ఏదైతే వేముల సతీష్ రిమాండ్లో ఉన్నాడో వాళ్ళ తల్లిదండ్రుల్ని అక్రమంగా నిర్బంధించి వాళ్ళ తల్లిదండ్రుల మేడ మీద కత్తి పెట్టి టార్చర్ చేసి 3rd డిగ్రీ ఉపయోగించి ఈరోజు మీ కొడుకు మేము చెప్పినట్టుగా 164 స్టేట్మెంట్ ఇవ్వకపోతే శాశ్వతంగా మీ కొడుకుని కోడికత్తి సీనులాగా జైల్లో ఉంచుతాము అని ఒక పోలీసు ఉన్నతాధికారులే బెదిరిస్తూ ఉంటే ఇంకా ఎక్కడ రాష్ట్రంలో చట్టం అమలు అవుతూ ఉంది? నామినేషన్ ఎమ్మెల్యే కంటెస్టెడ్ క్యాండిడేట్లు వేధిస్తానికి కుట్ర పన్నారనంటే ఇంతకన్నా దుర్మార్గం ఉందా అని అడుగుతా ఉన్నా. సిగ్గుతో చచ్చిపోవాలి మీరు ఐపీఎస్లు. మా అమ్మకి 200 నాకు 300 ఇస్తానని డబ్బులు ఎగ్గొట్టారు. మధ్యాహ్నం నుంచి ఎండలో నుంచున్నాము. ఆ కడుపు మంటతోనే గులకరాయి వేశానని చెప్పి అతను స్పష్టంగా చెప్పాడు. సీఎం మీద గులకరాయి దాడిని గతంలో కూడా కోడికత్తి కేసు ఇట్లాగే చేసి సానుభూతి పొందడానికి అమాయకుడైన కోడికత్తి సీనుని ఇరికిచ్చి 5 సంవత్సరాలు జైల్లో పెట్టించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. కాబట్టి మీరు సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి అని చెప్పి మొదటి రోజే లెటర్ రాశాం. కేసు ఒప్పుకోమని, మా పేర్లు చెప్పమని. ఎందుకు మీరు చేస్తూ ఉన్నారు? కొంచెమన్నా చదువుకున్న ఐపీఎస్కి నీతి ఉండాలి. సిపి గారు, ఐపీఎస్ చదువుకున్నావు, గౌరవప్రదమైన పోస్టులో ఉన్నావు, నువ్వు నా కోసం మొత్తం వడ్డెరగూడాన్ని ఇబ్బంది పెడతావా? ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప ఎంపీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. తన నివాసం నుంచి భారీ ర్యాలీగా బయలుదేరిన ఆమె నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ ఆఫీసర్కు సమర్పించారు. షర్మిల వెంట కాంగ్రెస్, సిపిఐ నాయకులతో పాటు వైఎస్ వివేక కూతురు వైఎస్ సునీత ఉన్నారు. కడప జిల్లాలో వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు చేశారు. శనివారం ఉదయం ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. నామినేషన్ పత్రాలను ఘాట్ వద్ద పెట్టి నివాళులు అర్పించారు. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, ఆమెతో పాటు ప్రత్యేక ప్రార్థనలో బ్రదర్ అనిల్ కుమార్, అక్క డాక్టర్ సునీత రెడ్డి పాల్గొన్నారు. వైఎస్ షర్మిల కడప ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు మరోసారి స్పష్టం చేశారు.
నాన్న దగ్గర నామినేషన్ పత్రాలు పెట్టి ఆశీర్వాదం తీసుకున్నానని తెలియజేశారు. కడప ప్రజలు విజ్ఞత కలిగిన వాళ్లన్నారు. ప్రస్తుత రాజకీయాలన్నింటినీ అర్థం చేసుకోగలరని తెలియజేశారు. కడప ప్రజలు మంచి తీర్పు ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కడప ప్రజలు వైఎస్ఆర్ వివేకను ఇంకా మర్చిపోలేదన్నారు. తన గెలుపుపై సంపూర్ణ నమ్మకం ఉందని చెప్పారు. అది నిరూపించుకునే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ఈ యుద్ధంలో భారీ మెజారిటీతో గెలుస్తానని దృఢమైన నమ్మకం ఉందని ఆత్మవిశ్వాసాన్ని చాటారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న రాయి తగిలితే దానికి హత్యాయత్నం అని పెద్ద బ్యానర్ ఐటమ్గా వేసుకున్నారు. అంటే ఒక చిన్న రాయితో మిమ్మల్ని హత్య చేసేంత ప్రయత్నం జరిగింది అని మీరు చెప్తున్నారు. మరి చిన్న రాయితో కొడితేనే మీకు హత్యాయత్నంలా ఉంటే రాజశేఖర రెడ్డి గారి తమ్ముణ్ణి, వివేకానంద రెడ్డి గారిని, ప్రజానాయకుణ్ణి 7 సార్లు తల మీద గొడ్డలితో నరికి 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 7 సార్లు నరికితే ఆయన మెదడులో ఉన్న ఎంకలు కనిపిస్తున్నాయి. ఆయన మెదడు బయటకు వచ్చింది. తల మీద ఉన్న ఎంకలు కనిపిస్తున్నాయి. మెదడు బయటకు వచ్చింది. కానీ అది మాత్రం సాక్షికి హార్ట్ అటాక్ లాగా ఎందుకు కనిపించిందో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పారు. చనిపోయినప్పుడు, వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు సిబిఐ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు, సిబిఐ ఎంక్వైరీ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీని ఎందుకు వద్దన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాలి. సీఎం జగన్పై జరిగిన రాయి దాడి హత్యాయత్నం కాదని, ఇదంతా ఆయన ఆడుతున్న నాటకమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లారామయ్య ధ్వజమెత్తారు. కావాలనే ఒడ్డెర బిడ్డలను ఈ కేసులో ఇరికిస్తున్నారని ఆరోపించారు. ఈ కేసు విచారణే తప్పుల తడగ్గా ఉంది అని వర్లారామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్పై జరిగిన రాయి దాడి హత్యాయత్నం కాదని, ఇదంతా ఆయన ఆడుతున్న నాటకమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య ధ్వజమెత్తారు. జగన్ పత్రిక కల్పిత కథనాలకు పోలీసులు ఆజ్యం పోసి దీన్నో సంచలనాత్మక కేసుగా చిత్రీకరించేందుకు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న చిన్న కేసుల్లో కూడా నిందితుల్ని మీడియా ముందుకు తీసుకొచ్చే పోలీసులు ఈ కేసు విషయంలో కేవలం నోటిచ్చి ఎందుకు ఊరుకుంటున్నారని ప్రశ్నించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కావాలనే వడ్డెర బిడ్డల్ని ఈ కేసులో ఇరికిస్తున్నారని ఆరోపించారు. దేశంలోనే అత్యంత ధనిక సీఎంను ఎవరైనా గులకరాయితో చంపాలని చూస్తారా అని ప్రశ్నించారు. విజయవాడ సిపి కాంతిరాణకు ఈ మాత్రం తెలియదా? అసలు ఈ కేసు విచారణే తప్పుల తడకగా ఉంది అని వర్లరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిని ఒక రాయితోటి హత్య చేయటానికి ఒక ఆగంతకుడు ప్రయత్నిస్తే అది నిజమైతే నిజంగానే సంచలనాత్మకం. మరి అటువంటి సంచలనాత్మకమైన కేసును మీరు ఛేదించినప్పుడు మీ శక్తి, యుక్తి, మీ నైపుణ్యత, మీ చాకచక్యం అన్నీ క్రోడీకరించి దాన్ని ఛేదించినప్పుడు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు? ఈ ముద్దాయిని ప్రెస్ వారి ముందు ఎందుకు నిలబెట్టలేదు? అంటే ప్రెస్ వాళ్ళని ఫేస్ చేసే ధైర్యం లేక, దర్యాప్తు అధికారికి ప్రెస్ని ఫేస్ చేసే ధైర్యం లేక దొంగచాటుగా ఒక నోటు పంపించారు. ఆ నోటు పంపించడంలోనే మీ దర్యాప్తు డొల్లతనం బయటపడింది. యువర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ పర్ఫెక్టరీ అంటున్నాను నేను. తప్పులు తడక అని నేను అంటాను. సమాధానం చెప్పగలరా? రాయన్నారు, ఇనపతీగ అన్నారు కొంతమంది, లేదు దండలో ఉన్న వెదురుబద్ద అన్నారు. ఏదేమైనా కావచ్చు. రాయి అయితే ఆ రాయిని నిన్న ప్రెస్ వాళ్ళకి ఎందుకు చూపించలేదు? అసలు డిడ్ యూ సీజ్ దట్ స్టోన్? ఈరోజు అక్కడ అది సిమెంట్ స్లాబ్ అని విన్నాను నేను. అది సీజ్ చేశారా? దీనంతటికి నేను ఇది ఒక కట్టు కథ మాత్రమే. ముఖ్యమంత్రి మీద హత్యాయత్నం అనేది గులకరాయితోటి, లేకపోతే నిన్న మీరు వ్రాసినట్లుగా ఆ సిమెంట్ స్లాబ్ తోటి హత్యాయత్నం చేయటం అనేది ఒక కట్టు కథ, కల్పిత కథ, ఏ స్టేజ్ మేనేజ్డ్ డ్రామా. అరాచకాలు, అక్రమాలు మినహా ప్రజా సంక్షేమం, అభివృద్ధి ఏమాత్రం పట్టని పేర్ని నానికి టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ను విమర్శించే స్థాయి లేదని కూటమి నాయకులు పేర్కొన్నారు. బందర్ కోటలో నిన్న నిర్వహించిన సమావేశంలో టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర, జనసేన నాయకులు బండి రామకృష్ణ పేర్ని నాని తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కొళ్ళు మాట్లాడుతూ మచిలీపట్నంలో ప్రజాగలం సభకు లభించిన అపూర్వ ఆదరణ చూసి మతిస్థిమితం కోల్పోయిన పేర్ని నాని ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేయడం తగదన్నారు. 2 రోజుల్లో పేర్నికి సంబంధించిన అక్రమాల చిట్టాను మొత్తం ప్రజల ముందు పెడతామని, కొడుకు కిట్టును రాజకీయంగా ప్రమోట్ చేసుకునేందుకు అసత్యాలు చెప్పడం మానుకోవాలన్నారు. బందర్ పోర్ట్ గోగిలేరు తరలించేందుకు సంతకం చేసిన పేర్ని పెద్దపట్నంలోనే పోర్ట్ వస్తుందని ప్రచారం చేశారని, 2014లో పోర్ట్ కట్టలేకపోతే ముక్కు నెలకు రాసుకుంటానంటూ ప్రగల్భాలు పలికారని, ఈ విషయాలు ప్రజలు మర్చిపోలేదన్నారు. బందర్ ఒక గంజాయి కేంద్రంగా మార్చాడు. దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ఇవాళ అడుగడుగున దాడులు, టాబ్లెట్లు తయారు చేసి మందులో కల్పిస్తామన్నారు మీరు, తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి. వాస్తవం కాదా? పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళి దౌర్జన్యం చేసింది వాస్తవం కాదా? అదే రోజు బార్ దగ్గరికి వెళ్ళి బార్ మీద దాడి చేసింది వాస్తవం కాదా? పోతేపల్లిలో యశ్వంత్ అనే కుర్రాన్ని ఇంట్లోంచి బయటికి లాక్కొచ్చి దాడి చేయించింది వాస్తవం కాదా? పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసు పెట్టకుండా చేసింది వాస్తవం కాదా? మరొక యశ్వంత్ అనే కుర్రాన్ని, జనసేనలో యాక్టివ్గా ఉంటున్న వ్యక్తిని స్వయంగా పేరు నాని గారే ఒక ఫంక్షన్లో, పెళ్లిలో, జిల్లా పరిషత్లో జరుగుతున్నటువంటి పెళ్లిలో తనేదో మాట్లాడుకుంటే తనలో తను ఏదో మాట్లాడుతూ ఉంటే చూపించి కొట్టించాడు. 100 మందిని తీసుకెళ్లి భోజనం చేస్తున్నటువంటి ఒక బిడ్డని, నీ బిడ్డే నీకు బిడ్డ, ఆ బిడ్డలు కాదా? భోజనం చేస్తున్నాడన్న కనికరం కూడా లేనకుండా కొట్టించావంటే నువ్వేం మనిషివి? మళ్ళీ పోతేపల్లి ఇద్దరిని అతి దారుణంగా తలకాయలు పగలు కొట్టించారే. వాళ్ళు ఏదో సంబరంలో ఉంటే గొడవలు సృష్టించి 1-2 బెదిరిస్తాలు, దాడులు చేపిస్తాలు. చేసుకో, నా మీద కేసు పెట్టావు. 54 రోజులు రాజమండ్రి జైల్లో ఉండొచ్చాను నేను, కరోనా సమయంలో కదా అది. ఇంట్లో పడుకున్నానా నేను? అంటే మేము బయటకు వస్తే ఎక్కడ మళ్ళీ ప్రజల్లో ఆదరణ పెరుగుద్దని చెప్పి నీ కొడుకును ప్రమోట్ చేసుకోవడం కోసం నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టావు, నా మీద ఎన్ని కేసులు కట్టావు. స్వయంగా నా తల్లికి ఆ రోజు నేను కార్యక్రమం చేసుకోవాల్సింది ఉంటే ఆ కార్యక్రమాన్ని కూడా జరగకుండా మరి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ చుట్టూతా ఎవరికి కూడా సమాచారం ఇవ్వకుండా అర్ధరాత్రులు చీకట్లో 3 పోలీస్ స్టేషన్లు తిప్పించింది వాస్తవం కదా? నాగాలంక ఒక స్టేషన్, అక్కడ నుంచి తీసుకెళ్లి కృత్తివెన్ను. ఏంటిది? అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి వాస్తవం కదా? మళ్ళీ నెక్స్ట్ డే మా అమ్మగారి కార్యక్రమం అంటే ఆ క్రతువు చేయడానికి కూడా ఇంటికి బంధువులు రానివ్వకుండా, పొంతుల్ని రానివ్వకుండా పోలీసులు పెట్టింది వాస్తవం కదా? ఏంది ఇదంతా? అరాచకాలు చేసిన వ్యక్తులు మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారా? రాష్ట్రంలో రోజురోజుకు ఎండలు మండిపోతూ ఉష్ణగాలుల తీవ్రత కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 61 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 117 మండలాలలో వడగాల్పులు వీచినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ప్రజలు ఎండలో బయటికి వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఉదయం 10 గంటలు అయితే చాలు ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వడగాలుల తీవ్రత కూడా పెరిగింది. దీంతో వృద్ధులు, పిల్లలు వేడి గాలులకు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మధ్యాహ్నం అవసరమైతే తప్ప బయటికి రావద్దని, అత్యవసర పరిస్థితుల్లో బయటకు వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో అత్యధికంగా 45.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కడప జిల్లా సింహాద్రిపురంలో 45.6, నంద్యాల జిల్లా బనగానేపల్లె, ప్రకాశం జిల్లా మేకలవారిపల్లెలో 45.5 డిగ్రీలు నమోదైంది. విజయనగరం జిల్లా రామభద్రాపురంలో 44.9, తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 44.5, చిత్తూరు జిల్లా పిప్పల్లిలో 44.4, నెల్లూరు జిల్లా తేగచెర్ల, శ్రీకాకుళం జిల్లా కోవిలంలో 44.2, అన్నమయ్య జిల్లా కంబాలకుంట 44 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 61 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 117 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ప్రజలు ఎండలో బయటకొచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వడగాల్పుల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో సెల్ ఫోన్లకు హెచ్చరికలు పంపాలని అధికారులు నిర్ణయించారు. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులపై ఎప్పటికప్పుడు స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. గతేడాది గరిష్టంగా 48.6 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన దాఖలాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఎండ తీవ్రత వల్ల సుదూర ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని అధికారులు సూచిస్తున్నారు. మండుతున్న ఎండలకు తోడు పలు చోట్ల విద్యుత్ అంతరాయం కలగడంతో జనం ఉక్కపోతకు గురవుతున్నారు.